2024 దిస్ ఇయర్ విల్ బి వార్ ఆఫ్ ఇయర్. యుద్ధ భూమిగా యుద్ధ వాతావరణం ఈ యొక్క 2024లో జరగబోతున్నది. దేవుని బిడ్డలారా, రాష్ట్రాలపైన రాష్ట్రాలు, జనులపైన జనులు, దేశాలపైన దేశాలు యుద్ధాలు రాకపోతున్నది. ఎలాంటి యుద్ధం అంటే మన జరిగిన పాలస్తీనా ఇజ్రాయెల్ జరిగిన యుద్ధం కాదు, కానీ చిన్న దేశం పైకి పెద్ద దేశాలు దాడులు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతాయో నేను చివరిలో చెప్తాను. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతాయి, దేని వల్ల జరుగుతుందో నేను చెప్తాను. 2024 చూడండి, 2021, 2021, 2022 వార్ ఆఫ్ ఇయర్ అని చెప్పి దేవుడు ప్రవచనం ద్వారా ఇదే December 31 నైట్ దేవుడు మాట్లాడాడు. ఆ రీతిగానే చిన్న దేశం పైకి పెద్ద దేశము యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. ఆ రీతిగా దేవుని బిడ్డలారా 2024లో యుద్ధ వాతావరణం జరగబోతుంది. యుద్ధాలు జరిగిపోతున్నాయి, దేశాలు నాశనం అయిపోతున్నాయి, దేశాలపైన ప్రజలు ప్రాణాలు మారణ హోమాలు జరగబోతున్నది. కాబట్టి అది జరగకుండా ప్రార్థన చేద్దాము దేవుని బిడ్డలారా. రెండోదిగా చిన్న బిడ్డలు. ప్రపంచ దేశాలను కలవరపరిచే వార్త ఇది. మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వార్లోకి డైరెక్ట్గా అమెరికా, రష్యా ఎంట్రీ ఇచ్చాయి. రష్యా నుంచి ఇరాన్కు పెద్ద ఎత్తున ఫైటర్ జెట్లు, మిసైళ్లు వచ్చాయి. ఇక అమెరికా నుంచి ఇజ్రాయెల్కు భారీగా బలగాలను మోహరించారు. ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య బాంబుల వర్షం కురుస్తోంది. హై టెక్నాలజీ వెపన్స్తో విరుచుకుపడుతున్నాయి ఇరు వర్గాలు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ చెందిన 5 మృతి చెందారు. లెబనాన్లోని లెబనీస్ గ్రామంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 5 లెబనాన్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. హిజ్బుల్లా డ్రోన్ దాడుల్లో అటు అమెరికా సైనికులకు గాయాలయ్యాయి. వెనక్కి తగ్గేది లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్తున్నాడు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా రష్యా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది.